కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 22వ భాగం 14-11-20 విచిత్ర స్వప్నం ఇంకొకటి చెప్తున్నారు. జంఘాల శాస్త్రికి కళలు రావటం పరిపాటి అని అందరికీ తెలుసు. లేదా శాస్త్రి కళను ఒక పరిపాటిగా స్వీకరించి తను చెప్పదలిచిన విషయాలు ఇంకొక భంగిమలో చెప్తాడు అనుకున్న అభ్యంతరం లేదంటున్నారు. ఈసారి జంఘాల శాస్త్రికి వచ్చిన కళ ఒక సన్నివేశాన్ని చెప్పేది కాని పూర్వాపరాల సంబంధం ఉన్నది కాని ఈ కళలో రకరకాల విషయాలు ప్రస్తావనకి వచ్చాయి. అతను ఒక పెద్ద మైదానంలో రకరకాల చోట్ల గుంపుల మధ్య రకరకాల ఉపన్యాసాలు విన్నాడు. ఒక చోట ఎవరూ చేసే దైవ ధ్యాన కీర్తన, ఇంకొక చోట మానవుల సోదర భావ ఆవశ్యకం ఐక్యభావాన్ని బోధించే పాట, ఇంకొక చోట భారతమాత ప్రశంసాపద్యం, వేరొక చోట నిగూఢ వేదాంతార్థం లాంటిది బోధించే తత్వం, వేరొక చోట భారతీయ మౌలిక ఆధ్యాత్మిక తత్వం గురించిన పద్యాలు పాడి చేసే ప్రబోధం, అన్యత్రా సామరస్యాన్ని బోధించే పద్యం, ఇంకొక చోట రాట్న ప్రాశస్త్యం గురించి దేశీయ వస్త్రాల వాడకం అవసరం గురించి ఉపన్యాసం, మరొక చోట ప్రతిజ్ఞాపూర్వకంగా వ్యసనాల విసర్జన కార్యక్రమం. వరుసగా జంఘాల శాస్త్రి విన్న సర్వమత సామరస్యం కన్నాడు. కళకు ఒక దేశభక్తుడి ఆత్మాహుతి కూడా చూశాడు. హఠాత్తుగా ఉలిక్కిపడి మేల్కొని కళ అంతటా ఒక్కటి మాత్రం ఏకసూత్రంలాగా విన్నా. అది ఓంకార్. అది అన్ని తత్వాలను మార్గాలను నిజమైన తత్వానికి ముడిపెట్టే సూత్రమని జంఘాల శాస్త్రి నమ్మారు. ఆర్యావర్తంలో స్త్రీని మహత్తర వ్యక్తిగా మన్నించారు. ఈ ఆర్యావర్తంలో ఆర్య సంబోధనానికి అర్హంగా ప్రవర్తించమని శ్రోతల్ని కోరారు. ఇలా ఉపన్యసించారు. నాయనలారా, నాకు ఒక స్వప్నం వచ్చింది, అది చెప్తా వినండి. అది ఒక ఊరు. ఏ ఊరో తెలియదు. అక్కడ ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో చిన్న సరోవరం. ఆ సరోవరంలో ఒక పెద్ద మండపం. ఆ మండపంలో మధ్య ఒక చిన్న గంట వేలాడుతూ మోగుతుంది. ఓం 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 అని వడలు పలకరించినట్టు, చెవులు పవిత్రమగునట్టు, మనసు వికసించినట్టు, జన్మం తరించినట్టు ఓంకారం రోదసి కుహరమంతా వ్యాపింస్తుంది. ఆ గంట తనంత తానేల మోగాలు అని ఆలోచిస్తుండగా ఒక త్రుటి కాలంలో ఆ మైదానమంతా మనుషులతో నిండిపోయి నేను ఒక చిన్న గుంపులో మోచేతి పోట్ల పడుతూ నిలబడ్డా. ఆ గుంపు నడుమ ఒక్కటిలా పాడుతున్నాడు కాంభోజి రాగం ఆదిత. దేవుని ధ్యానించి మనుడి సోదరులారా, కావరముల కన్ను కానక కాని పనులను చేసి పెద్దల తోవ తప్పుచు కాసి నొందడు దుస్తులము మనము కావని. దేవుని ధ్యానించి మనుడి సోదరులార, నీవే తల్లివి తండ్రి వనుచును, ఈ లోకమందున నీవే గురుడవు గతియు అనుచును, నీవే మము దయ చూడకుండిన నిమిషమైనను నిల్వజాలము, ఏ విధంబుగనైన కావు మరి కావు అనుసు దేవుని ధ్యానించి మరుడి సోదరుల. ఆ పాట అతడు ముగించేసరికి అక్కడి జనులంతా జయా పరమేశ్వర, జయా భక్తవత్సల, జయా దేవదయాడు, జయా దేవాదిదేవా అని పెద్ద కేకలు పెడుతూ కరతాళ ధ్వనులిచ్చారు. ఓం 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 అని మండపంలోని గంట మోగుతూనే ఉంది. అతడి నుండి మరొక చోటికి పోయి అక్కడ ఒకడిలా పాడుతున్నాడు. పొహల అందరమా దేవుని పుత్రుల మందువలన భ్రాతలము, పొందిక మీరగ కలసియుందము పొత్తిగ ఊడదు చలము, కౌరవ వంశము కాట కలియుటకు కారణమెరుగలి మీరు, వైరము వలదిక వైరము వలదు పోరు, ఊరు పురణమున కాది కారణము, సోదర వైరమే కాది,
పోరుమారుడి పొందికమనుడి బుద్ధి తలను లేది మాదిగ అతడని మాలడి తడని భేదము సేయగరాదు ఏది తత్వమో ఎరిగిన వారికి భేద బుద్ధి ఎట్లు అలా పాడుతున్నాడు. అక్కడి నుండి మరొక చోటికి వెళ్ళ అక్కడ ఒకడు ఇలా ఉపన్యసిస్తాడు. పాడి పంటలనిచ్చి ప్రాణరక్షణము సేయు దేశమాతకు కేడు తెచ్చినారి సవనాది సత్క్రియా సంఘ ధౌరేయము భరత ఖండము మైల పరచినారి జగతికి బహుళ శాస్త్ర జ్యోతినిచ్చిన జ్ఞాన భూమికి నోరు కట్టినారి హీరకోటుల దులాభారంబు తూగిన హిందు దేవికి జోలి నిచ్చినారే దేవుడనగనేమి దేశమే దేవుండు దేశభక్తి అనగ దేవభక్తి దేశమున ద్రోహి దేశమునకు ద్రోహి దేవుడికే ద్రోహి అలా దేశముద్ధరింప తివురుడయ్యా లజ్జపడకుడి నాయనలార ఋషులుగా దేశగానంబు తప్పని సరిపినారు పొందుడి దివాన్ బహదూరు పదవి కంటే పాడుండి దివాన్ బహదూరు పదవి కంటే దేశ సేవక బిరుదంబె దివ్యతరం అంతా జయ భరతమాతకు జయ జయ ఆర్యావర్త భూమికి జయ జయ దేశమాతకు జయ అని కేకలు అక్కడి నుంచి పైన మండప ఘంటోకాంకారం ప్రతిఘటిస్తూనే పరిణమిస్తూ కొందరు జనులు నన్నును ముందుకు తోయగా మరొక చోటకి పోయి అక్కడ అక్కడ ఒకడు పాడుతున్నారు. పలువురు తాళాలు వేస్తూ పల్లవి అందుకొని కలిసి పాడుతారు. తత్వపు కీర్తన బ్రహ్మమేదో తెలియబల్కెదను జనులార మీకు బ్రహ్మమేదో తెలియబల్కెదను ధర్మమనగ ఒక్కటే మరి కర్మమనగనొక్కడే ధర్మ కర్మములొక్కటగును మర్మమౌనడ బ్రహ్మము బ్రహ్మమేదో తెలియబల్కెదను జనులార మీకు మెట్టలేని తత్వమొకటి మొట్టమొదటి తత్వమొకటి ముట్టరాని తత్వమొకటి మూడు గూడిన బ్రహ్మము ఎరుకతోకయ ఇంద్రధనువే ఎరుకతోకయన ఇంద్రధనువు నేకమౌనడ బ్రహ్మము ముసుగులోనిది కాదు ముసుగు పైదియు కాదు ముసుగు లోపలి నుండి బయటకు బెనగనదియే బ్రహ్మము మతిపోయినప్పుడు తిరగటానికి ఇట్లా వచ్చి దీని అర్థ విచారణ చేస్తూ మతి లేని మాట ఒకటి మనసులో అనుకొని మరొక చోటకి పోయి అక్కడ ఒకటిలా అంటున్నాడు. గోష్పాదమంతటి కొలదియవు శిఖవీడి కూర్మ పృష్ఠమునెత్తి కూర్పనేల తులసి పూసల పేరు తొలగించి గుడ్డల గొంతుల కులిపోసి కొంటిరేల పావన దేశీయ వస్త్రంబు విడనాడి తస్కరు సిల్కు కట్టంగనేల భవమంధ మోక్షణోపాయంబు తెగద్రంపి దాస్య శృంఖలములందు తగులనేల వెంటిపై చొక్క తెగి పంది గుంటబడుట కంటే ఇది అధోగతి కాదే అట్టి మీరార్యులట్లు రూప్యము వంచి మూతి దారంబు యజ్ఞోపవీత రూప్యముల సంచి మూతి దారంబు యజ్ఞోపవీతమగునే 3 గిన్నెల కాఫీతో 3 సార్లు పూర్వ సంధ్యాచమనమును పూర్తి చేసి నిత్య హోమాగ్నిహోత్రత నిరుపుకొనగా తడవు లేకుండా సిగరెట్ల తగులబెట్టి రామచంద్ర చరిత్ర పారాయణమును వదలి రైనాల్డ్స్ ముని మాత్ర పఠన చేసి చిత్తమాలిన్యమార్జన చెంత విడిచి కోటు జోడుల పులికాపు కొస్తరించి మైల గుడ్డలతోడ లాల్చీలతోడ గాజు కనులతో మేక తోల్కాళ్ళతోడ పట్టి పరిశేచనము గూడగట్టి వెట్టి మొలగ కాడల నీరుల్ల ముక్కలందు మిగుల ఇంగ్లీషు ముక్కల మేళవించి
అంటు పాంటైన లేకుండా అంటు సొంటైన లేకుండా ఆరగించి విపణి కోన్యాయ సభకునో వేగపోయి ఆడు కూడని మాటల అన్ని ఆడి పైన గడియించి ఇంటికి వచ్చు పైసా గడియించి ఇంటికి వచ్చు వేళ గొల్లదేవు మోమును చూడ గుడికి పోక పల్లె పృష్టంబులను చూడ వార్ధికేగా సరగ ఇంటికి వచ్చి భోజనము చేసి రొట్టబట్టీయమున పొగపట్టు చుట్ట కాల్చి ఆంగ్ల పత్రిక కథనవార్తాలి చదవి కునికి కుర్రని నిద్రించి కొంపగాల్చి అంటి ఆవిడయవ్వడో మింటి గుమ్మటమున కొనిపోయననుడు స్వప్నమునుగాంచి చచ్చి తిని ముర్రోయని లేచి సంజ్ఞనుంది కడుపు నొక్కుతో వాచిన కరుల సొక్కుతో మెడహవరంపు టెక్కుతో దుర్భరంపు ఒంటి తల పక్కుతో గొంతు నొక్కుతో వసించు రుక్కుతోనున్న మీరిట్టి మీద లార్య నామార్హుల గుదిరే అకటకట. నీ వంశపురుషులైన వశిష్ఠ జమదగ్గిని వాలకిల్య భరద్వాజాదు కళ్ళ రక్తాలు కాలువ కట్టగా ఇలాంటి అమంగళ స్వరూపులు, ఇలాంటి దేశాచార పాగత్యయులు, ఇలాంటి దేశీయ దురాచార అవలంబన ధురీయులు, ఇట్టి వైదిక కర్మ శూన్యులు, ఇట్టి దేశీయ గ్రంథ జ్ఞాన రహితులు, ఇలాంటి దుర్బల దేహులు మన వంశాలను ఏలపుట్టాలా అని ఏడుస్తున్నట్లు మీరు ప్రవర్తిస్తున్నారని ఇంట్లో ఏదో చెప్పబోతుండగా ఇది మామూలు సోదే అని అక్కడి నుండి ఇంకొక చోటికి వెళ్ళా. అక్కడ ఒక ఆయన ఇలా లంకించుకొని, మనకెవరి తోడ వైరము వద్దు, కఠిన వాక్యమైన నోటి నుండి వద్దు, ఎంతసేపు శాంతి, ఎంతసేపు సహనం, మనల్నెవరినైనా మనము ప్రతివాక్యమైనా వాడదు, మన అభిప్రాయాలతో ఏకీభవింపని వారు మనల్ని ఎలా నిందించినా సరే, ఎంత నిందించినా సరే వాళ్ళని మనం ప్రేమిస్తూనే ఉండాలి. వైరి తొందరపాటు పడిన కొలంది శాంతి బూరుట కంటే సరణి లేదు. దుర్మనస్కు నొలచు దుష్టచర్యకు నీచి తత్వబోధము కంటే దారి లేదు. వెడది ఇట్టువాని ఆశీర్వదించుట కంటే తిట్లడంగక వేరే దిక్కులే. గుర్దునాతని చేయిగొని ముద్దు గొనుట గంటే దెబ్బలాపగ వేరే తెన్నులు. తామసము శాంతి చేతనే తగ్గవలు, ఔనృతము యథార్థ వృత్తి చే అడగవలు. మాయ ధారాళ చర్యనే మాయవలు, కోపగతి ప్రేమ వలననే కూలవలు. ఈ మాటలు ఏమని మరొక చోటికి పోయి అక్కడ ఒకడు ఉచ్చైస్వరంతో ఉపన్యసిస్తారు. సోదరీలారా, అదేమో చూశారా, రాట్టం అని సభలో ఈ రాట్టమే భరతఖండానికి కామధేను, ఆర్యావర్త దేశానికి కల్పవతి, హిందూ దేశానికి చింతామణి. దీన్ని వదులుకొనట వల్లనే మనకి అభాగ్యం, ఈ అస్వస్థత, ఈ అస్వతంత్రత, ఈ అయాసత్ పరంపర, ఆపత్ పరంపర. మన పూర్వుల కన్నా మిచ్చిందిదే. అన్నమిచ్చింది, అంబరమిచ్చింది, అధిక సుఖమిచ్చింది, ఐశ్వర్యమిచ్చింది, ఆయుష్యమిచ్చింది. అక్కడ దీన్ని వదులుకొనట చేతనే కదా అన్నానికి చెయ్యి చాపవలసి వచ్చింది, గుడ్డకొకని అపేక్షించాల్సి వచ్చింది. ప్రధానమైన అన్న వస్త్రాలకే ఇంత దాస్యం, ఇంత దైన్యం, ఇంత పరాధీనత. ఇక మరగల మన బ్రతుకు ఒక బ్రతుకులా సిగ్గు విడిచి మొండిదేది ఉండటం చేత కదా ఈ అధమాధమ స్థితిని మనం గ్రహించుకోలేకుండా ఉన్నాం. మన పూర్వులు ఇలాంటి నిర్భాగ్య స్థితిని అనుభవించారా? మన అభాగ్య దశకు, మన అస్వతంత్ర స్థితికి వారి నిశ్శరీరాత్మలెంత విలపిస్తున్నాయి. వారి ఏడ్పు మాన్పటానికైనా మనం వాడు పోయిన దారిలో పోవద్దా? మనకు భగవంతుడు ఇచ్చిన ఈ కాళ్ళెందుకు, చేతులెందుకు? ఇతరులకు నమస్కరించడానికైనా, ఇతరుల కాళ్ళు పట్టడానికైనా? స్వదేశీ కర్మాభివృద్ధికై వినియోగింపని ఈ చేతులను
మన పనిని మనం చేసుకోవటం కంటే భాగ్యం లేదు. మన అన్నం ముదక అయినా సరే మనం తినం, మన గుడ్డ మోటదైనా మనం ధరించాం. స్వదీయపు సజ్జ గంజి పరదీయ పరమాన్నం కంటే రుచి. జన్మభూమిలోని జనపనార గోచి జర్మనీ వారి శాలువ కంటే విలువ. అది కాక ప్రపంచమంతా ముంచి వేసిన కాశ్మీర కామంచం ఎక్కడి, బళ్ళారి కంబళ్ళెక్కడి, వారణాసి సీవనాలెక్కడి, బ్రహ్మపుర పీతాంబరాలెక్కడి, సేలం పంచెలెక్కడి, ఉప్పాడ పాము వీసాలు ఎక్కడి. ఆ కాలంలో కాలచక్రం తిరిగినట్టు మన రాట్నాలు తిరిగి ఉండదా? దాని దివ్యగానం పూర్వ పశ్చిమ అర్ధగోళాలలో పూర్తిగా వ్యాపించలేదా? ఆకాశానానికి ఫ్రాన్సు చక్రవర్తి, ఆ గానాన్ని ఫ్రాన్సు చక్రవర్తులతో పాటు ఆఫ్రికా నిగ్రోలు కూడా తల రూపలేదా? ఆహాహా, అలాంటి సుదినాలు గతించాయా? అభాగ్యం అడుగంటిందా? ఆ భాగ్యం ఆ మంజుల గానానికి మంగళహారతి అయిందా? ఆ రాట్నాలు అంతరించాయా? లేదు, అంతరించలేదు, తిరుగుతాయి. కాని గానం కైలాస పర్వత గుహల నుండి కమోలిన్ అగ్రం వరకు తిరగ గాలిలా వ్యాపించి ఉన్నది అని ఇంకేమేమో అతడు చెప్పబోతుండగా నన్నొకడు గట్టిగా ఒక మూలకు తోసేశాడు. ఆ తోపులో దాన్ని అనుసరించి పిల్ల త్రోపులతో మరొక గుంపులో పడిపోయి అక్కడ అందరూ స్త్రీలు. ఒక ఆమె ఉపన్యాసం ఇస్తారు. మీ చేతులకు ఆభరణాలు రత్న కంకణాలు కావు, రత్నాలే మీ మృదులాంగుళలతో తీసినవి మీ దేశానికి ప్రాణాధారాలు కానీ ప్రతిదారాలు కావు. మీ చేతులతో మీరు చేసినవి దేశీయ దారిద్ర్య శస్త్రాలు కానీ వస్త్రాలు కావు. సోదరీమణులారా, మీ రత్నాలపై శృతితో మీ కంఠాలను కలిపి దేశమాతృక గీతాలు పాడుతూ దీన దశావతమ్మని దేశమాత కృష్ణుడు ద్రౌపదికిచ్చినట్టు అక్షయ వస్త్రాలు ఇచ్చెదరుగా. తథాస్తు. అప్పుడు ఎందరో కాంతలు తన ఆభరణాలు తీసి ఆమె ఎదుట పెట్టి కొమ్మోజు కామమ్మ గారు, రాగిడి పాళం సుబ్బమ్మ గారు, కాసుల పేరు శ్రీమతి పుల్లాంబ గారు, పుదిచేరి నాను కుటుంబరావు పంతులు గారు, ఉంచుకొన్న కోనే గౌరిసాని గారు కంకణాలు ఉంచుకొన్న వారి పేరు చదవకూడదు, వలదని సభలో క్యాక్. కొంత గుంపులో ఉన్నందున వాళ్ళు నన్నేం చేస్తారు అని భయం చేరు. తొందరలో మరొక తోటికే అక్కడ ఒక పెద్ద పందిరి, దానికి ఆకులు లేవు. దాని కింద పెద్ద కోయి ఉంది. ఆ గోతిలో కనకనలాడి అగ్ని ప్రబలమైగా విజృంభిస్తోంది ప్రజ్వరిల్లుతూ. ఆ గోతి ప్రక్కన కొందరు బ్రాహ్మణులేదో వేదాంత మంత్రాలు పఠిస్తున్నారు. ఒక ప్లీడర్ కాబూలు ఆ అగ్ని కుండం దగ్గరికి వచ్చి, ఆర్యులారా, నేనింకా త్రాగని భారతమాత పాదాల వంటి ప్రమాణం చేస్తున్నానని లెంపలు వేసుకొని 14 దేవదారు పెట్టెల బ్రాందీ బుడ్డను అగ్నిలో పారేశాయి. గాజు కాయల గిలుబడి ఎంత గగ్గోలైనా చేశాయి. కొందరు ఓల్డ్ టామ్ బుడ్డలు, కొందరు విస్కీ బుడ్డలు, కొందరు సారా పీపాలు, మరికొందరు కళ్ళు కొండలు లెక్క లేకుండా ఆ కొండల్లో వేశారు. చిట్టపట్ట ధ్వనులతో, ఢమ ఢమ ధ్వనులతో అగ్ని భయంకరంగా ప్రజ్వరిల్లిపోయి ఇంతలో కొందరు వచ్చి పొగాకు చుట్టలను దానిలో పారేసి, ఓ పొడుము కాయల వర్షం, నల్లమందు బరిణల వర్షం, సిగరెట్టు పెట్ల వర్షం, కాఫీ డబ్బాల వర్షం, టీ డబ్బాల వర్షం, కోకో గొట్టాల వర్షం, ఓవల్టీన్ డబ్బాల వర్షం. ఏం చెప్పను, హద్దు లేదు పద్దు లేదు. ఇంతలో కొందరు న్యాయవాదులు కాబూలు అక్కడికి వచ్చి వారి గౌనులతో పాటు, బిఎల్ సర్టిఫికెట్లతో పాటు, కక్షిదారుల కాగితాలతో పాటు ప్లీడర్ పట్టాలను అందులో అగ్నిహోత్రంలో వేసేశారు. కొందరు కవులు అక్కడికి వచ్చి అచ్చు పడని తమ గ్రంథాలను
పరశురామ ప్రీతి చేశారు. కావంచగుడ్డలు కట్టుకొని గ్రాస్కో మల్లులు వస్త్రధనుస్సులను బూట్సును స్టాకింగ్లను కట్టగట్టి ఆ కుండల్లో పారేస్తారు. ఓం 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 అని మండపంలోని గంట మహానాద సమన్వితమై పరమేశ్వర పరమేశ్వర అనే మహాధ్వనులు ఎన్నో వినపడతాయి. అదే కాబోలు బిస్మిల్లా బిస్మిల్లా అని మారు మోగుతాయి. అదేమి అంతరిక్షంలో ఆ విచిత్రత సప్తర్షులు ఒక అర్ధచంద్రాకృతిగా కూర్చొని ఉన్నారు. వారి ఎదుట మిగిలిన అర్ధచంద్రాకృతిగా మహమ్మద్ గారు మొదలైన పైగంబర్లు కూర్చొని ఉన్నారు. వారి మధ్య ఒక్కటే పుస్తకం. ఆ పుస్తకాన్ని చూసి ఋషులు ఆ వైపు నుండి వేదాలు పఠిస్తున్నారు. పైనుండి ఆ పుస్తకం చూసే పైగంబర్లు ఖురాన్ పఠిస్తున్నారు. ఇంతలో ఒక్కడెవడో లేచి భారతీయుల దరిద్రత నివృత్తి అవటై నేను నా దేశానికి బలవుతున్నానని కుండలంలో పడి జయా భరతమాతకు జయ అని ఒక్క సావు కేకేశారు. ఆ కేకతో నా భయంకర దర్శనందు ఉలిక్కిబడి లేచి ఇక్కడి స్వప్నం సమాప్తి. ఈ స్వప్నం ఏమో కానీ సందర్భశుద్ధి తక్కువగా ఉంది కాబోలు. నాకు పూర్వంలో కలిగిన స్వప్నాలు ఎంతకంటే ఎక్కువ పూర్వ ఉత్తర అనుబంధాన్ని కలిగినట్లుగా ఉంది. దీనికి ఇక్కడి తక్కువేమో కాదు. లోపము గుణము ఏది ఎలా అయినా ఏం చేయగలను. నాకు ఎలా స్వప్నం వచ్చిందో అలా చెప్పు. ఈ వింతకేం కానీ మండప ఘంటోంకారనాదం గుర్చే నాకు వింతగా తనంత తాను గంట స్వప్నమున్నంత వరకే మోగాలి. అది ఓంకారం ఏల చేయాలి. నిద్ర ఎందొకప్పుడు ప్రాణాపాన సమయంలో ఒకప్పుడు ఆత్మకు ఈ స్థూల శరీర సంబంధం చాలా భాగం విడిపోతుంది. దేహానికి లేని విషక్తుల ఆత్మ అంతగా ఉంటాయి కదా. నిద్రా సమయంలో మరణ సమయంలో మనలో ఉన్న ఆత్మ ఈ మొద్దు శరీరపు సంబంధం దానికున్నప్పుడు వినలేని ధ్వనులను వినగల, చూడలేని వింతలను చూడగల, ఎరుగలేని అనుభవాలను ఎరుగగల, చేయలేని పనులు చేయగల. యథార్థం ఏమిటంటే మన భరతఖండంలో అన్ని చోట్ల అనుక్షణం ఓంకారనాదం అవుతూనే ఉంది. ఓం ఓం అని సింహళం మొదలు సీతాద్రి వరకు ఆ పవిత్ర శబ్దం అవుతూనే ఉంది. కానీ ఈ మొండి మోట తత్వాలతో మనం దాన్ని వినలేకుండా స్వప్నంలో పొందే వాళ్ళకెల్లరికి ఇది వినబడుతోందా? లేదు. నాయన్లారా, మన నిద్రలు సరైన నిద్రలా? మన స్వప్నాలు సరైన స్వప్నాలా? చుట్ట చిక్క చేత కలిగిన నిద్ర, భ్రాంతి కైపు చేత కలిగిన నల్లమందు మత్తు చే కలిగిన కొన్ని కాంతాలోలతాధికతేత తూలిపోవగా కొన్ని అలాంటివే కదా. ఇక స్వప్నాలు పిండిలాగా కలిగినవి కొన్ని, పంది మాంసం వల్ల కలిగినవి కొన్ని, గ్రామంలోనే కలరా వల్ల కలిగినవి కొన్ని, అప్పుల వారి అడావిడుల వల్ల కలిగినవి కొన్ని. ఇట్లే సరైన స్వప్నం ఏది నాయన? ప్రకృత్యనుసారంగా కలిగిన స్వప్నమేది? ఎప్పుడో కర్మ చాలక ఇలాంటి స్వప్నం సిద్ధించంత మాత్రంలో ఓంకారనాదం వినబడితే ప్రాణ అవసాన సమయంలో అది పుణ్యాత్ములకందరకు వినబడి కాశీలో మరణించిన వాడి కాలభైరవుడు చెవులలో ఓంకారమంత్రం ఉపదేశిస్తాడని జనులు అనుకుంటారు. ఇది కానీ అనుకోవడానికి ఇదేమో. ఎవ్వరూ ఉపదేశించక్కలా, తనంత తానే వినబడు. పుణ్యశీలురైన వాడు కాశీ మరణాన్ని ముఖ్యంగా కోరు కనుక కాశీ ప్రశంస చేశా. కాశీ ఘట్టంలో చచ్చినా సరే, కాకినాడ పర్వలో చచ్చినా సరే పుణ్యాత్ములందరూ అయోంకార నాదాన్ని వినే తరిస్తారు. ఈ భరతఖండం కంట విలక్షణ అభిజ్ఞానం ఇదే. దీనికి ఇది ఎలా ఉండాలంటే ఇంత దైవభక్తి మరి ఎక్కడ ఉందయ్యా?
ఎక్కడ చూసినా దేవాలయాలు, గోపురాలు, మండపాలు, భజన మందిరాలు, ప్రార్థన. రాలని లింగమూర్తులే. ఇంకా దయా సత్య శౌచాల్యాలు మరెక్కడున్నాయి? ఇంత త్యాగబుద్ధి ఇంకెక్కడు? ఎన్ని సత్రాలు, ఎన్ని ధర్మ పతాకాలు, ఎన్ని నిరాగాలు, ఎన్ని భోజన మఠాలు! ఆహాహా! పశువులకు మశక పుట్టన బాధా నివారణార్థమై రాపిడి స్తంభాలు, పిపీలికాది సేవనానికి పిండి బెల్లపు తారగింపులు, వల్మీకంలో క్షీరాభిషేకాలు. ఇంత వైరాగ్య సంపద మరెక్కడ ఉన్నది? ఇంత అపరోక్ష జ్ఞాన లక్ష్మి ఇంకెక్కడ? అన్నిటినీ మించి ఇంత పతివ్రత ధర్మ ప్రభావం మరెక్కడ ఉంది నాయన? మీ కాంతల యోగ్యతను గురించి ఒక ఆయన ఇలా పలికాడు: కుక్క అయినను ముట్టుకొన కుంకుహేయత కలిగిన భర్తతో కలయుటను, బడితతో కరము బలమోదునట్లు కాంతను కొట్టుపతి ముద్దు గొనుటయ. వ్యభిచారమున గ్రిమి భరితుడవు పతి కౌగిరించి ప్రేమించి సేవించుటయన్. తేలేని మగనికిది ఇది తిరిపమెత్తుతూ కుడుపుతూ తా పస్తు బడుటయన్. బలిరా మీ దేశపతులు అగపరుచుతున్న దారుణ హంప్రహణో ప్రణాశోత్తమ గుణంపు ఘనత లక్షాంశము ఎరుంగగలరే మీరు. దేవుడొక్కడే ఎరుగు మీ స్త్రీల ఘనత. ఆర్యావర్తం ఇన్ని విధాలుగా శ్లాఘ్యమైందయ్యా. పుణ్యాల వలన మనం ఆర్యులమై పుట్టామయ్యా. ఆర్య నామానికి అర్హులం అవటం మాత్రమే అయ్యేటట్లుగా మాత్రమే మనం ప్రవర్తించాలి బాబు. ఓం శాంతి శాంతి శాంతి. స్వవిషయ సల్లాప. ఇంకొక ఉపన్యాసం కానీ చదివి వినిపించటానికైనా ఏదైనా లేఖ కానీ లేని రోజున సాక్షి సంఘ సభ్యులు సొంత విషయాలు గురించి ఉబుసుపోకకు మాట్లాడుకోవటం పరిపాలన. నిజానికి ఇది ఉబుసుపోక వ్యవహారమైన ఇందులో కూడా ఏదో విమర్శ, ఏదో పెద్ద కథ తగలకుండా ఉండదు. కవి వాణీదాసుకి వక్త జంఘాల శాస్త్రికి మధ్య రవరవలు చెలరేగటం పరిపాటైన ఇటువంటి సందర్భాల్లో అది మరీ ప్రముఖంగా అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బొర్రయ్య శక్తికి ఇంకా అనారోగ్య స్థితి మించని కాలం నాటి తొలి ముచ్చట్లో ఇదొకటి. జంఘాల శాస్త్రి ఆ రోజున కవిని రెచ్చగొట్టాడంటే మాట్లాడే అవకాశం ఇచ్చాడన్న మాట. ఆ అవకాశం కూడా సాక్షి బయటకు వెళ్లాల్సి రావటం వల్ల వచ్చి జన్మతో పుట్టిన స్వభావం ఎందుకు వదలదంటూ వాణీదాస్ ఒక గుడ్డివాడి పరిశీలన నైపుణ్యం గురించి కొన్ని ఉదంతాలు. జంఘాల శాస్త్రి కవి వాణీదాసు కథకుడు కూడా అయ్యాడా అని ఎగతాళి చేస్తూ ఎరుపు ముక్కు కథతో ఎత్తి పొడిచారు. కాలాచార్యులు తగవులు వద్దని వారించి సంభాషణ క్షరకుల మీదకి మళ్లించారు. అంటే మంగళ్ దాంతో పెళ్ళిళ్ళ సీజన్ వాళ్లకు వచ్చిన గిరాకీ ప్రస్తావనకొచ్చి అది ఆధారంగా కాలాచార్యులు పెళ్లి ప్రస్తావన. దాని మీద దేహబలాన్ని భార్యను సంపాదించగలగటానికి సంబంధం లేదని జంఘాలుడు దాఖలాలు చెప్పారు. ఇంతలో హఠాత్తుగా అంతా బొర్రయ్య శెట్టి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజున ఉపన్యాసం ఏం లేదు. జంఘాల శాస్త్రికి సభకు వచ్చాడు కానీ అతనికి కొంచెం దేహంలో అస్వస్థంగా ఉండటం చేత ఏం పలకల. కాలాచార్యుడు మత విషయాల గురించి కాగితాల మీద వాసుకొని చదవగలడు కానీ ధారాళంగా మాట్లాడటానికి సమర్థుడు కాదు. కవి కూడా సభకు వచ్చాడు కానీ అతను ఏమీ రాత్రికి పలకలేని చెప్పారు. ఒక రాత్రి ఉపన్యాసం లేకపోతే వచ్చే లోటేమైనా ఉందా? ఉంటే విశేషమా అని ఎంచి ఎటులో మాటల చేత కాలక్షేపం చెయ్యాలనుకున్నాను. జంఘాల సాక్షి బొర్రయ్య శక్తి మాట ఏమిటి? అతని ఇది వరకు ఎందుకు కూడా కూర్చి తన అభిప్రాయం చెప్పలేదే. ఈ ఇంటి నుండి మనం ఒక
విశాల ద్వారం గల ఇల్లు ప్రవేశించటానికి అతడు మనతో కలిసి పనిచేయటానికి అవకాశం ఉండదు. అంటే మన స్థలం మార్చాలి, ఆఫీస్. అప్పుడప్పుడు అతడు కలిసి వస్తానని పోతదు. అతనికి పామర దేహమంతా వ్యాపి కుష్టి అని కొందరు అంటున్నారు. అంత పెద్ద రోగం కాదు, దురద చేత కాల వ్యత పొందుతుంది. కవి తామరకు జీడి కంటే సిద్ధ ఔషధం లేదు. కవి వైద్యుడు కూడానా అన్నాడు జంఘాలి. అబ్బో, ఇతడు జోడు గుళ్ళ తుపాకీలాగా ఉన్నాడు అన్నా. కానీ ఏది ఒక్కసారైనా నువ్వు ఉపయోగించలే, నీకు ఉపయోగపడదుగా. తెరగా కలహాలు, గణపతి పూజ ప్రారంభిస్తున్నారా? కలహాలకు గణపతి అలాంటి కాలాచారు విశ్వక్సేనుడని సెలవిచ్చిన బాగా ఉంటుందేమో. స్వామి, మీరు తెంగలవాళ్ళు కదా, మీరు మొన్నటి ఏకాదశి రోజున శ్రాద్ధం ఎందుకు పెట్టారు అని. శ్రాద్ధం కాదు, నీ దొంపతెగ సత్యనారాయణ వ్రతం. జంఘాలు మల్లె చెట్టులో మూత్రం ఏల వెడుతోయ్ అనగా అయ్యో తులసి మొక్క అనుకున్నానని చెప్పినట్లు విష్ణు భక్తి వ్రతం తప్ప ఇతర వ్రతం లేక ఏక ఉండాల్సిన వైష్ణవుడు ఈ విధిగా చెయ్యాల్సిన శ్రాద్ధాన్ని మాని చిల్లర దేవతల ప్రీతి కోసం దేవులాడటం ఇంతకంటే గొప్ప పని అనుకున్నావా అన్నాడు జంఘాలు. కాలాసార్, నేను చెయ్యలేదయ్యా, మా ఇంటికి ఎవరూ వచ్చి చేసుకున్నారు. అలాగా లేనిపోని మాటలతో జంఘాల శాస్త్రికి సాలిన వాళ్ళెవరూ లేరు. ఇంతలో సాక్షి కోసం ఎవరో రాగా వారి వెంట సాక్షి వెళ్ళిపోయారు. కవి జన్మలో పుట్టిన స్వభావం ఎంతకు వదలదు కదా. కాలాచారి, ఒక ఊర ఒక గుడ్డివాడున్నాడు. అతడు పుట్టి గుడ్డి. అతడు ఒక రాజసంస్థానానికి వచ్చి తాను అశ్వపరీక్షకుడని చెప్పాడు. రాజుకు ఈ వార్త తెలిసి అతన్ని పిలిపించి చూశాడు. జాత్యంధుడేమి, అశ్వపరీక్ష ఏమి అని రాజు నవ్వాడు. నిన్నో మన్నో నేను ఒక వ్యాసం రాజా, ఎక్కడో గూగుల్లో చూసి, ఒక అంధుడు, ఆయన హల్లారావు, ఆయన అద్భుతమైన కుజ్య చిత్రాలు తీశారు, చాలా గొప్ప. ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చి. కొన్ని నాళ్లకు ఒక అశ్వవర్తకుడు అనేక గుర్రాలతో ఆ సంస్థానానికి వచ్చి అతనికి ఆ అశ్వాలను చూడి దానికి ఉత్తమమైన అశ్వాన్ని రాజు పరిశీలించి తీసుకున్నాడు. ఆ గుర్రం రీతి, లక్షణాలు, కళ మొదలైనవి చూసి అంతా చాలా రాజుకి అప్పుడు జాత్యాంధుడి మాట జ్ఞప్తికి వచ్చి పిలిపించి గుర్రాన్ని పరీక్ష చెయ్యమని. అతడు గుర్రాన్ని చేతిలో తరిమి, గుర్రం బాగానే ఉంది కానీ ఇది గేదె పాల వల్ల పెరిగిన కారణం చేత దీనికి బురద అంటే ప్రీతి ఎక్కువగా భయంగా ఉంటుంది. దురద కూడా, ఎండ దురద అది. అందుకని అతడు చెప్పగా అందరూ అంధుడందులపై మీరు నవ్వద్దు. అశ్వవర్తకుడు ఇంకా గ్రామంలోనే ఉంటాడుగా, అతన్ని పిలిచి నిజం తెలుసుకోండి. అప్పుడు అంధుడు చెప్పి అశ్వవర్తకుని రాజు అడగగా ఆ గుర్రం తల్లి దాన్ని కని మరణించటం చే దానికి బర్రె పాలు పెట్టాం అంటే గేదె అనుకు. ఇలాంటి రహస్యం నువ్వు ఎలా కనిపెట్టావని రాజు గుడ్డివాణ్ణి అడిగితే ఈ గుర్రపు చర్మమే చెబుతోంది అని మారు చెప్పు. అశ్వపరీక్ష ఏనా, మరింకేమైనా పరీక్ష తెలుసా అని రాజు అతన్ని పరీక్ష చేయగా నరపరీక్ష కూడా చెయ్యగలని అని చెప్పారు. రాజు అతని పృచ్ఛసేయ నరపరీక్షగా ఉత్తమ కాంతారత్నమైన తన రాణిని ఈతనితో పరీక్షించాలని రాజు అనుకొని
అందు అంధుల అయిన అంధులకై నియమించేశారు. అంధుడు అంతఃపురంలోకి పోయి రాణి ఎదుట కూర్చొని ఇలా అన్నారు, అమ్మా నేను కొన్ని మాటలు చెప్తా, ఇక్కడ మీరొక్కరే ఉండాలి అన్న. రాణి అలా చేయగా, అమ్మా నేను మీకు తండ్రి లాంటి వాడు, పుట్టు గుడ్డివాడు, నిన్ను పరీక్షించటానికి వచ్చి ఆత్మతోనే కాని అక్షితో పరీక్షించను. బట్ట నీ యొడలి మీద ఏమాత్రం అడ్డుండినా నేను పరీక్షించలేదు కనుక వస్త్రహీనవు కా అని ప్రార్థి. అలాగే అయ్యాను అని ఆమె చెప్పి, తల్లి మళ్ళా వస్త్రధారణ చేసుకో అన్న. శ్రమ ఇచ్చినందుకు మన్నింపు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి రాజు దగ్గరకు వచ్చి, అయ్యా నీ భార్య ఒక దాసికి పుట్టింది అని చెప్పి. రాజు కోపావిష్టుడే, కానీ జన్మ రహస్యం కనుగొన అంధుడు చెప్పిన మాట ఏ సత్యమై, ఇలాంటి సంగతి నీకు ఎలా కనిపెట్టావు అని రాజు అతన్ని అడిగితే, గుడ్డివాడనైనా సరే, నేను కేవలం రాతి విగ్రహమైనా సరే నా ఎదుట ఆమె బట్ట విప్పుకోవటం చేత దాసీపుత్రిక అని చెప్పానని అతడు మారుపడి. రాజు చాలా సంతోషించి అతనికి రోజుకు సేరు బియ్యం, ఒక అరణా బెత్తం ఏర్పాటు చేసి కొన్ని రోజులు గడిచాక తన జన్మ వృత్తాంతం చెప్పమని రాజే అడిగారు. ఏలినవారు కోమటి వాడికి పుట్టారండి అని చెప్పారు. అప్పటికి జీవించి ఉన్న తన తల్లి దగ్గరకి రాజు వెళ్ళి వర నుండి కత్తి తీసి తల్లిని అడగా ఆమె భయవిహ్వలహై వైశ్య సంపర్కం నిజమే అని ఒప్పు. ఇది నీకెలా తెలిసిందని రాజు అతన్ని అడగా, ఇంత విద్యాయుక్తుడికి ఒక సేరు బియ్యం మాత్రమే ఏర్పాటు చేసినప్పుడు నీ కోమటి బుద్ధి నీకు తప్ప ఇంకెవరికి ఉండదని అర్థమైంది అని నేను ఊహించి అలా చెప్పానని అంధుడు. కనుక ఎంత చదువుకున్నా సరే అబ్బాయి, ఎంత వయస్సు కలవాడైనా సరే, ఎంత సత్సహవాసం ఉన్నవాడైనా సరే, జనం బుర్రతో బుచ్చిన బుద్ధిని మాత్రం వదలలేడు. జంఘార్ శాస్త్రి కవి, మహాకథకుడవయ్యావయ్యా, కలియుగ సూతుడయ్యావు, షబ్బాస్. కథలు చెప్పట ఎవరి వద్ద నుండి ఎరువు తెచ్చుకున్నావు? ఎరుపు ముక్కలాగా నీకిది అరణంగా వచ్చిందా అని. కాలాగా ఎరవు ముక్కేమిటని. ఒక్కడికి ముక్కు లేదు, ముక్కనగా అతనికి ముచ్చట ఇంతింత కాల్పనికమైన నాసికను గడించాలని చాలా కుతూహలంలో ఉన్నారు. ముక్కెవ్వడు అరువిస్తాడు. ఒకనాడు అతడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా నాసాపుడ ప్రధానాన్ని అపేక్షించి, అంటే ముక్కు కోసం, కాళ్ళ మీద. అప్పుడు ఆ వైద్యుడు ఇతడి తొడ నుండి కొంత మాంసం, చర్మం తీసి ఆ మాంసాన్ని ముక్కు టెక్కు గలవాణిగా చేసి దానిపై ఆ చర్మఖండాన్ని కప్పి దానిని నాసికాస్థానంలో అతికిస్తానని చెప్పి. అందులకు చాలా సంతోషం. కానీ నూతన నాసికా నిర్మాణానికై పురాణ ఉచ్ఛేదం అంగీకరించడానికి బుద్ధి సలక్షణం కాదని అందుకు అంగీకరింపడు. తుదకు ఎలాగో తంటాలు బట్టి మరొక పురుషుని భుజంలోని మాంసాలు తీయించి దానితో అతడి చేత ముక్కుని సింగారించారు. కొన్ని వాళ్ళకు ఈ పెట్టు ముక్కు చల్లబడి కుళ్ళిపోయి ఊడిపోయి, ఎందుకు ఊడిపోయిందో అని ఆలోచించగా ముక్కు కండను అమ్మిన పుణ్యపురుషుడు పరలోక గతుడయ్యాడని తెలిసి, మన సొంత ముక్కు అయితే మనకు శృంగారం కానీ అద్దె ముక్కు అపాయకరం కాదా అని దాన్ని చూసి ఈ కవిత్వం తెచ్చుకోవటమే హాస్యాస్పదంగా ఉండ కథకత్వం కూడా తెచ్చి పెట్టుకొని ఇంకా చక్కగా ఉండలేదా? కవి ఏం కథ చెప్పావయ్యా?
ఎంత సందర్భంగా చెప్పావు. పృష్ఠతాడనం దంతభంగ అన్నట్లుగా తగవులెందుకయ్యా కాలాజాడు, ఏదో ఇష్టగోష్ఠి జరపరాదా? ఇష్టగోష్ఠికేం భాగ్యం కాలాజారి, తల అంతా మాయ పెట్టుకుంటేవేమిటి అన్న. కాలాజారి క్షరకుడు కలికంలోకైనా దొరక్కున్నాడు అంటే బార్బర్ ఆ కవి. అబ్బో, క్షురకులకి ఇప్పుడు గురుడు ఏకాదశంలో ఉన్నాడు. ఎక్కడ చూసినా మామిడాకు తోరణాలు, మంగళ వీరణాలు. జంఘాల శుభకార్యాలు ఎన్నో జరుగుతాయి. కానీ కాలాచారి, ఈ ఉల్లోల కల్లోలంలో నీ మంగళ మహాలయంలో నీవు కూడా దేనినైనా ముడిపెట్టుకోరాదా అంటే పెళ్లి చేసుకో. కాలాచారి, నేను నిజం చెబుతున్నా, నాకు పొడుము మీద ఉన్న మమకారం కొలతి మీద లేదు సుమ అంటే ఆడదాన్ని. జంఘాల నిజమే, రసగ్రహణ పారీణుడికి ముక్కులో పొడుము కంటే పక్కలో పడతి ఎక్కువ కాదు. కానీ లోక సంగ్రహార్థం అయిన నువ్వు చేసుకోవడం మంచిదనుకుంటున్నానయ్యా అన్న. కాలాచారుడు అన్నాడు, రామరామ, బ్రహ్మచారినై ఉండగా నాకెందుకయ్యా ఈ ప్రారంధం అని. కవి లోక సంగ్రహార్థం చేసుకుంటాం ఏమిటి? చేసుకోవటం ఎందుకు? చేసుకునే వాళ్ళందరూ కొరకే, అందుకోసమే చేస్తున్నారా, చేసుకుంటున్నారా? అతనికి ఇంకా చిన్నాడు, పండితుడు, చాలా దృఢ శరీరం గలవాడు, భార్యని సంపాదించుకోలేకపోతాడా అన్నారు. జంఘాల శాస్త్రి, సాపాటు పుష్టికి సంపాదింపుకు చాలా భేదం ఉందయ్యా. మోటారు కారును ముందుకు పోకుండా ఆపచ్చు, కానీ కాలి దురద ఆలిని కడదొక్కకుండా ఆపలేం. గడ అంటే గడప దాటకుండా. పక్షంలో 16 పండ్ల చెరువును చెదరనీయకుండా పక్షం మీద 16 బండ్ల బరువును చెదరనీయకుండా నిలబెట్టుకోవచ్చు, కానీ ప్రక్కను చలచిత్తపు పలుకాకి వెసకనీయకుండా పట్టుకోలేము. ఇనప గొలుసు విరువవచ్చు, కానీ మగువల పులుసును విరగొట్టలేము. ఆడదాని యోగ్యత మనవాని ఆహార శక్తిలో లేదు, వెన్నుపాము బింకంలో కూడా లేదని. ఒకడు బహుదార్ఢ్య సంపన్నుడై ఉన్నాడు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల బల్లపై కొందరు కూర్చోబెట్టుకొని తన ఇళ్లలో తన పండ్లతో ఆ బల్లని ఎత్తేశాడు. 600 పౌనుల దాగటను కడుపుపై ఉంచుకొని 4 సమ్మెటలతో దానిపై కొట్టించుకున్నాడు. కుర్చీ వెనక కాలు దంతంతో పట్టి పైకి లేవదీసి 4 గజాల ఎత్తు వరకు పోయేట్లుగా ఎగరేశాడు. ఇంకా అనేక అద్భుత చర్యలు చేశాడు. ఈతడొక కాంతను పెళ్లి చేసుకొని అతనికి ఆమె యందు మిక్కిలి అనురాగం. ఆమె కూడా ఈతన్ని వరించే పెళ్లి చేసు మదించి మతిలేక ఎగిసిపోతున్న ఏనుగునై తోక పట్టుకొని కాళ్ళు దబాయించి ఆపశక్తి గల ఈత సుకుమారి అబల 4 అడుగులందల ఎత్తుగల అయిన ఆమెను కౌగిటిలో నిలుపుకోలేకపోయా. ఆమె అసంతుష్టితో గడతొక్క ప్రారంభింపగా ఈతడు ఆగ్రహంతో తైతక్కలారంభి. ఈ వెర్రి ముండాకుడు మునపటి కంటే ఇక 1 బిందె పాలు తాగి ఇంకొక బుట్టెడు కోడి గుడ్డు తిని మరికొన్ని వేలు దండాలు తీసి ఇల్లాలని సుఖపెట్టాలని మనుష్య శక్తికి పరమావధి అయినట్లుగా పాటుపడి వంట ఇంట్లో కూర్చొని ఈతడు కోడి పులావు చేస్తుండగా ఆమె కిటికీలో కూర్చొని కోళ్ళెగాండ్రకు చేసన్న చేస్తా. ఈతడు అసనాధిక లాభమేమియూ లేనట్టు కాంచి వీర్యవృద్ధి లేఖ్యాలను సేవింప మొదలుపెట్టి మదన కామేశ్వరాదులలోని
మర్దనాలు పైకి ఉపయోగించి ఆమె మనసు పరపురుషుల మీద చూపు భర్తపైన నిలిచి నల్లమందు గంజాయి మొదలే స్తంభన ద్రవ్యాలు కూడా ఉపయోగించి ఈతడు యత్నిత కార్య సాఫల్యం పొందలేక ఖేదపై భార్య దుష్ట వ్యాపారం మానల ఈతడు ఆత్మహత్యకై సంకల్పించుకొని తల పగుల కొట్టుకొని సస్తామన్న కసరత్తు కట్టిబడి పగుల్లో లేదు రైలు బండి కింద గడ్డి సస్తానన్న 14 మోటార్ల బండు మీద నుండి పోగ చెక్కు చెదరనివాడు సస్తాడని ఏ నమ్మకం అంతట ఏబది ధాన్యపు ఎందర ఎత్తు సల్ఫోనల్ అనే దాన్ని తీసుకొని అంతట ఎవ్వరూ వచ్చి బొర్రయ్య శెట్టికి రోగం హెచ్చుగా ఉన్నదని మీరంతా రావాలని రోజుకుంటూ చెప్పి అంతా మేము తొందరపడి పనికి మారిన ఈ పలుకులను కట్టిపెట్టి శెట్టి ఇంటికై బయలుదేరి వెళ్ళాం. రేపు సభ స్వకీయ వ్యాపారాన్ని గురించి చెప్తారు, దాని గురించి తెలుసుకోండి.